హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకైతే గుడ్ న్యూస్ అండి. అదేంటంటే ఇప్పుడు మన బతుకమ్మ చీరలతో పాటుగా ఒక్కొక్కరికి రెండు రెండు చీరలతో పాటుగా 15,000 రూపీస్ కూడా ఇస్తున్నారండి. అది ఎలా ఎలా ఇస్తారు, ఎవరికి ఇస్తారనైతే మనమైతే మాట్లాడుకుందామండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని మంచి మంచి విషయాలతోనే, లేటెస్ట్ న్యూస్తోనైతే మీ ముందుకైతే నేను వస్తానండి. అయితే మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే పోయిన ఇయర్ అయితే మనకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు కదండి. ఈసారి ఆ బతుకమ్మ చీర ఇప్పుడు ఈ ఇయర్ 2 చీరలు కలిపి మనకైతే ఒక్కొక్క మహిళకి 2 చీరల చొప్పున అయితే ఇస్తున్నారండి. అదెలా అంటే ఇప్పుడు మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే ఇస్తున్నారని అయితే చెప్తున్నారు. మహిళా సంఘం వాళ్ళకి కరెక్టే అండి. మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే 2 చీరల చొప్పున ఫస్ట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత అందరికి ఇస్తారండి. అయ్యో, మరి మహిళా సంఘంలో ఉన్న వాళ్ళకే ఇస్తారా, మాకు ఇవ్వరని అయితే టెన్షన్ పెట్టుకోండి. ఎవరికైనా ఇస్తారని. కాకపోతే ముందు మహిళా సంఘాల వాళ్ళకి ఒక్కొక్క గ్రూప్ దగ్గరికి చీరలు పంపిణీ చేసిన తర్వాత మిగతా వాళ్ళకు కూడా ఇస్తారండి. ఓన్లీ వాళ్ళకేనా అని అయితే అనుకోకండి. అందరికీ ప్రతి ఒక్క మహిళకైతే చీరలు అయితే అందుతాయండి. అయితే ఇప్పుడు 15,000 రూపీస్ ఇస్తామని అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుంది కదండి. ఈ 15,000 రూపీస్ అనేది ఏంటంటే ఇప్పుడు ఓల్డ్గా ఉన్నాయి కదా, మా దగ్గర అయితే మహిళా సంఘాల గ్రూప్స్ అంటాం. వేరే వేరే ఇక్కడ డ్వాక్రా గ్రూపులు అంటారు కదా. ఓల్డ్గా ఉన్న మహిళా సంఘం గ్రూప్లకైతే 15,000 ఒక్కొక్కరికి, ఒక్కొక్క మహిళకు కాదండి, ఒక్కొక్క గ్రూప్కి, మహిళా సంఘంలో గ్రూప్కి 15,000 అయితే శాంక్షన్ చేస్తున్నారండి. వాళ్ళు ఏదన్నా ఇప్పుడు గ్రూపులు ఉంటాయి కదా, ఒకరు అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కొద్దీ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడానికైతే వాళ్ళు ఏదన్నా అభివృద్ధి కానీ, లేకపోతే ఎవరికన్నా అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చుకొని ఇంట్రెస్ట్ వసూలు చేసుడు అట్లా చేసుకోవడానికైతే 15,000 రూపీస్ అయితే ఇస్తున్నారండి. అది ఒక్కొక్క మహిళకు కాదు, గ్రూప్స్ వాళ్ళకి ఇస్తున్నారు. అది కూడా ఓల్డ్గా ఉన్న వాళ్ళకు. మాకు మంచిర్యాలలో అయితే 3 గ్రూప్స్కి అయితే శాంక్షన్ అయినాయండి 15,000. ఎక్కువనైతే అటు సైడ్ అండి, గద్వాలు, నారాయణపేట వాళ్ళకైతే ఎక్కువ గ్రూప్లకైతే శాంక్షన్ అయినాయి. మా మంచిర్యాలలో అయితే 3 గ్రూప్స్కి అయితే శాంక్షన్ అయినాయండి. బతుకమ్మ చీరలు ఒక్కొక్కరికి 2 చీరలు ఒక్కొక్క గ్రూప్కి అండి. అది ఓల్డ్ గ్రూప్కి, మహిళా సంఘంలో ఉన్న ఓల్డ్ గ్రూప్కి 15,000 అయితే ఇస్తారండి. ఒక్కొక్క మహిళకి 15,000 కాదండి. ఓకే అండి, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు అడుగుతారు కదండి, మా మహిళా సంఘంలో లేకపోతే మాకు ఇవ్వరా అండి? మహిళా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇస్తారు. అలాగే లేని వాళ్ళకు కూడా ఇస్తారండి. ఫస్ట్ అయితే మహిళా సంఘంలో ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళకైతే ఇస్తారండి. అవి ఎక్కడ పంపించేస్తారంటే ఇప్పుడైతే మహిళా సంఘంలో గ్రూపులో ఉన్న లీడర్ ఉంటారు కదా, వాళ్ళు పంపించేస్తారు. మిగతా వాళ్ళకి ఇక రేషన్ షాప్లా ఎక్కడనైతే తెలియదండి. రేషన్ కార్డు ఉన్న అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడైతే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క మహిళకైతే మా చీరలు అయితే పంపించేశారు కదండి. ఇప్పుడు కూడా ఆ విధంగానే పంపించేస్తారు. కాకపోతే మహిళా సంఘం వాళ్ళకి ముందు ఇచ్చి తర్వాత అందరికైతే పంపించేస్తారండి. ఎవరైతే ఏం టెన్షన్ పెట్టుకోకండి. ప్రతి ఒక్క మహిళకైతే చీరలు అయితే వస్తాయి. ఓకే అండి, మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 15,000 అనేది ఓల్డ్గా ఉన్న గ్రూపులకే, అది కూడా కొన్ని గ్రూప్స్కి అండి. మా మంచిర్యాలలో అయితే 3 గ్రూప్స్కే శాంక్షన్ అయితే అయినాయండి. 15,000 అనేది ఒక్కొక్క మహిళకు కాదు, ఒక్కొక్క గ్రూప్కి 10 మెంబర్స్ కలిపి డ్వాక్రా గ్రూప్ ఒకటి ఉంటుంది కదండి, అలాంటి గ్రూప్స్కి. అది కూడా ఓల్డ్గా మంచిగా అంటే మనీ నెలకి మంచిగా కట్టిన వాళ్ళకి అనేది ఇస్తారండి. అది కూడా మా మంచిర్యాలలో 3 గ్రూప్స్కే శాంక్షన్ అయినాయి. మిగతా జిల్లాల వాళ్ళకి కొన్ని డిస్ట్రిక్ట్కి కొంచెం ఎక్కువనే శాంక్షన్ అయినాయండి. ఓకే అండి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే అండి, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ న్యూస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానండి. ఓకే అండి, బాయ్ బాయ్.